అక్కడ ఉన్నాడు. ఏరా రవి, మళ్ళీ ఫెయిల్ అయ్యావా? ఏదో మామూలు ఫెయిల్యూర్ కాదు బ్రో, లెజెండరీ ఫెయిల్యూరే. స్కూల్లో ఏ ఒక్క పరీక్ష కూడా నేను పాస్ చేయలేకపోతున్నారా, వాటికే సిగ్గేస్తుంది. ఇంకా చదవకుండా 10th తర్వాత ఏం చేయాలి ఓపెన్గా చెప్పురా, మనం ప్లాన్ చేసి పెట్టేద్దాం. టిఫిన్ సెంటర్ ఎట్టుకొచ్చినాడు రవి స్పెషల్ ఫెయిల్యూర్ పకోడీలు. లేదా పాస్ అవ్వని వాళ్ళ కోసం స్పెషల్ జ్యూస్నే పెట్టిద్దాం. రవి, వాళ్ళు నీ మీద నవ్వుతుంటే నువ్వెందుకురా ఎప్పుడు మౌనంగా ఉంటావు? ఎందుకంటే వాళ్ళు చెప్పింది నిజమే కదరా, నా వల్లేం కాదు. ఒకసారి నాతో రారా, ఓ మంచి మాట వినాలి నువ్వు. నమస్కారం గురూజీ. కూర్చోండి. ఏమిటి పిల్లలు, ఏమైంది? గురూజీ, నా స్నేహితుడు తన మీద తాను నమ్మకం కోల్పోయాడు. తాను బలహీనుడని అనుకుంటున్నాడు. బలహీనుడా? హనుమంతుడి గురించి తెలుసా నీకు? ఆయన భక్తి బలం గురించి తెలుసు. కానీ హనుమంతుడు కూడా చిన్నప్పుడు తన శక్తిని మర్చిపోయాడు. అందరూ చిన్నవాడు అన్నారు, కానీ ఒకసారి అసలైన బలం గుర్తొచ్చినప్పుడు ఏది అయినా ఆపలేదు. మనలో బలం లేకపోతే మనకు ఎదురొచ్చే ప్రతి గాలి మనం ఓడిపోవడానికి కారణం అవుతూనే ఉంటుంది. కానీ మనలో బలం ఉందని నమ్మితే తుఫాను కూడా ఎదుర్కోగలం. అంటే బలం బయట కాదు, మనలోనే ఉంది. శక్తి నీలో ఉంది, ధైర్యం నీలో ఉంది. వాటి మేల్కొలుపుతావా లేక మరింత నిద్రపుచ్చుతావా? ఇక మేల్కొనే సమయం వచ్చింది. ఎవరా పోదాం? లేగే అవగారాడు అక్కడే ఉన్నాడు. హలో రవి, మేము ఒక కొత్త రైలు ఫిక్స్ చేసాం నీకు. పేదల్లో పేద అవార్డు నీకే రావాలరా. ఎందుకంటే మార్కుల దగ్గర నుంచి టాలెంట్ వరకు నీ దగ్గర ఏమీ లేదు. అంతేకాదు, నీ పేరుతో స్కూల్లో ఒక కొత్త ఛాంపియన్షిప్ స్టార్ట్ చేద్దాం, బెస్ట్ లాస్ట్ ప్లేస్ అని. అరే, నువ్వు నా కోసం ఎంత కష్టపడి టైటిల్స్ ఎత్తుకావా? నేను లైఫ్ని సరదాగా చూసుకుంటున్నావురా. సరదాగా? ఓకే, ఇప్పటి వరకు నా ఫెయిల్యూర్స్ గురించి నేనే బాధపడ్డా. కానీ నీకు న్యూస్. ఇకపై నా ఫెయిల్యూర్స్ని నేను ఎంజాయ్ చేస్తా, ఎందుకంటే వాటినే నేర్చుకొని రేపు నీకు లెసన్ చెప్పడానికి వస్తా. ధన్యవాదాలు గురూజీ, నా బలమేంటో నాకు గుర్తు చేసినందుకు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. నిజమైన బలం మనలోనే ఉంటుంది. ఈ హనుమాన్ జయంతికి నీలోని హనుమంతుడిని మేలుకొలుపుకో.